టెక్నికల్లీ ఇది నా ఫస్ట్ ఫిలిం. నేను చాలామందికి తెలీదు. ఈ సినిమాని నేనే రాశాను, నేనే తీశాను, రైటర్ డైరెక్టర్. మై నేమ్ ఈజ్ వైభవ్ కౌండిన్య. గాసిప్ గురించి చెప్తాను. బేసిక్గా మనందరి లైఫ్లో మనందరం ఎవరో ఒకరు గాసిప్లో ఉంటాం. మనం కూడా ఎవరో ఒకరితో వాళ్ళ గురించి వేరే వాళ్ళ గురించి గాసిప్ చేస్తూ ఉంటాం. సో గాసిప్ అనేది లేకుండా ఎవరి లైఫ్ వెళ్దు. సెకండ్ థింగ్ ఏంటంటే గాసిప్కి ఎప్పుడు మనం ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. అంటే ఎవరైనా వచ్చి మాట్లాడినా, ఒక అమ్మాయితో ఒక అబ్బాయికి అఫైర్ ఉందన్నా, లేకపోతే లెటస్ సే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్నా, ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ సెలబ్రిటీసో సినిమా సెలబ్రిటీసో ఒక గాసిప్ ఉందన్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇస్తాం. కానీ అవతలోడి పర్స్పెక్టివ్, అంటే అవతల ఎవరైతే పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అవతల పర్స్పెక్టివ్ గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం. ఆ టైం వరకు మనం ఎంటర్టైన్ అయ్యామా లేదా అన్నది ఒకటే చూస్తాం. అదర్ సైడ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ని చూపించడానికి ఈ ఫిలిం చేసాం. అండ్ దీంట్లో చాలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నావి ఉన్నాయి, నా ఫ్రెండ్స్వి ఉన్నాయి, అండ్ నేను చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణం అన్నీ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి బాగా వినేది ఏంటంటే గాసిప్, రిగార్డింగ్ గాసిప్ ఒక ఇది ఉంటుంది, నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటారు. అంటే నేనేమంటానంటే పొగని సృష్టించడం చాలా సులువు, కానీ నిప్పుని నిరూపించడం చాలా కష్టం. సో మనం ఎంత మాట్లాడినా ఎన్ని చేసినా మన మాటలు కానీ మన చేష్టలు కానీ అవతల వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేయనంత వరకు దట్స్ ఓకే. బట్ వన్స్ అది ఎఫెక్ట్ అయ్యాక ఆ జర్నీ అవతల మనిషి లైఫ్ని ఎలా నాశనం చేస్తుంది. అంటే ఒక నలుగురు సరదాగా మాట్లాడుకునే మాటల వల్ల ఒక మనిషి జీవితం నాశనం అయిపోతే అసలు ఎలా ఉంటుంది. అది ఎలాంటిదంటే ఒక మనిషికి నొప్పి లేకుండా చావు వచ్చేలాంటిది అనమాట. అలాంటి ఫీలింగ్ ఈ సినిమా చూసాక మీ అందరికీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ సినిమాని అంటే గాసిప్ అని టైటిల్ పెట్టి రీసెంట్గా ఇంటర్వ్యూస్ అవి చేశాను, చెప్పినప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్లా చూస్తున్నారు. బట్ అదొక మిస్కన్సెప్షన్లో ఉన్నారు. ఇది సోషల్ సెటైర్. బేసిక్గా నాకు మెసేజ్లు అవి ఇష్టం, అంటే ఇవ్వడం అంత ఇష్టం ఉండదు, అండ్ తీసుకునే ఇంట్రెస్ట్ కూడా మీకు ఉండదని నాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళు చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు. సో అందరికీ తెలుసు మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం. సో లెట్ అస్ ఆల్ బీ కాన్షియస్. తెలియకుండా మనం ఏంటంటే మన సొసైటీలో ఒక టాక్సిసిటీని బాగా ఎంకరేజ్ చేస్తాం. ఆల్ కైండ్స్ ఆఫ్ టాక్సిసిటీ, నాట్ ఓన్లీ సోషల్ మీడియా, నాట్ ఓన్లీ ఎనీ అదర్ థింగ్స్. సో ఎప్పుడైతే ఒక టాక్సిసిటీని మనం ఎంటర్టైన్ చేస్తూ దాన్ని మనం పెంచి పోషిస్తుంటే సొసైటీ ఓ పాయింట్కి వెళ్ళేటప్పటికి చాలా రాక్షసత్వంగా తయారయ్యి మనం బతకడానికే చాలా భయంకరంగా ఉంటుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరి మీదైనా మనం మాట్లాడేటప్పుడు, అంటే మాట అగ్నిహోత్రంతో సమానం అంటారు. మాటకున్న విలువ దేనికి ఉండదు, మాటకున్న పవర్ దేనికి ఉండదు. ఒక మాటతో ఒక మనిషిని బతికించవచ్చు, ఒక మాటతో ఒక మనిషిని చంపేయచ్చు. అలాంటి మాటని చాలా విలువతో, చాలా పొదుపుగా వాడితే మనందరి లైఫ్లు చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఎవరెవరైతే అంటే తెలిసి తెలియక అవతల వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ గురించి గాసిప్ చేసి వాళ్ళ లైఫ్ని వీళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళందరికీ ఈ సినిమా ఒక స్లిప్పర్ షాట్ లాంటిది, అంటే చెప్పు దెబ్బ లాంటిది అనమాట. సో ఈ గాసిప్ సినిమా నాకు అంటే ఈ జర్నీ చాలా మోస్ట్ మెమరబుల్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ నెక్స్ట్ ఎండింగ్ ఏదైతే షూట్ అయ్యి కంప్లీట్ అయ్యి అన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎలాంటి హర్డిల్స్ రాలేదు, డెస్టినీయో వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ సో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండేది ఈ సినిమా వరకు. ఫస్ట్ నా మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్ యతి. సో మేమిద్దరం, అంటే నేను తనకి థ్యాంక్స్ చెప్పను, బట్ తప్పదు. సో ఎందుకంటే మేమిద్దరం ఒకటిగానే చేసాం, అన్నీ ప్రతిదీ డిస్కస్ చేసుకున్నాం. నథింగ్ అంటే మా ఇద్దరి మధ్య తెలియదు ఏం లేదు. సో తను ఎక్స్ట్రీమ్ సపోర్ట్, అంటే ఒక డైరెక్టర్కి ఒక రైటర్కి ఒక తన సిగ్నేచర్ వాయిస్ తను ఒకటి అనుకుని ఒక కథ ఏదో డైరెక్టర్ అయిపోవాలనుకుంటే ఎప్పుడైనా అయిపోవచ్చు. బట్ నేను అనుకున్న కథ నేను అనుకున్నట్టుగానే నేను అనుకున్న మనుషులతోనే నేను అనుకున్న టైంలోనే చెప్పాలనుకున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడము, అది తనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కంప్లీట్గా 100% నన్ను బిలీవ్ చేసి నా మీద నమ్మకం పెట్టి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు
థ్యాంక్స్ లవ్ చెప్పడం లవ్ యూ అన్న. మనం ఇంకా చాలా కలిసి చేస్తాం.